ముందుగా ఈరోజు మనందరం ఇక్కడ సమావేశం అవ్వడానికి కారణం ఏంటనేది మీ అందరికీ తెలుసు. ఇవాళ ఏంటంటే స్పెషల్, ఇక్కడ అందరం కూర్చున్నట్టు దేనికి? టీచర్స్ డే. మరి ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 5వ తారీఖున మనం టీచర్స్ డేని జరుపుకోవడం జరుగుతుంది. అయితే సెప్టెంబర్ 5ని మొత్తం యావత్ భారతదేశంలో ఉండేటటువంటి స్కూల్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, లేదా రకరకాల ఇన్స్టిట్యూట్లు కావచ్చు, ఈ రోజున ఒక ప్రత్యేక దినంగా జరుపుకోవడం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే మనకి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం. సో ఆయన జన్మదినం మొత్తం యావత్ భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి స్కూల్ అండ్ కాలేజీల్లో కూడా ఇవాళ చాలా గొప్పగా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మా స్టూడెంట్ బాలు, నేను విజ్ఞానజ్యోతి స్కూల్లో వర్క్ చేసేటప్పుడు నాకు స్టూడెంట్ అయితే ఈరోజు తను స్వశక్తితో నిలబడమే కాకుండా కొంతమందికి ఉపాధి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. అది ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు. సో అటువంటి మా బాలు శిష్యుడు చాలా చాలా కృషి అయింది. అంటే ఇంత చక్కగా అంత షార్ట్ టైంలో ఇంత బిల్డింగ్ కట్టాడు, చాలామంది పిల్లలకి మంచి విద్యను అందించడం జరుగుతుంది. సో మా దగ్గర చదువుకునేటటువంటి శిష్యుడు ఎంత స్థాయిలో ఉన్నాడంటే మాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. అయితే ఇక్కడ ఉండేటటువంటి ఉపాధ్యాయులకి ఏంటంటే నాతో ఒక చిన్న రిక్వెస్ట్, మీరు పిల్లలకి చెప్పేటప్పుడు విద్యా విధానంలో మనకు చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఒకప్పుడు ఒక రకమైన విధానం ఉండేది, కానీ ఇప్పుడు అంతా కూడా టెక్నాలజీ పెరిగిపోయి మనకి స్మార్ట్ క్లాసులని అవి ఏవో సెల్లోని మనం క్లాసులు పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి. అవి ఎన్ని జరిగినా ఒక టీచరు బోర్డు మీదకి వెళ్ళి అంటే లెసన్ చెప్పేటప్పుడు బోర్డు మీద యూజ్ చేస్తూ పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్తేనే అది కరెక్ట్గా వాళ్ళ మైండ్లోకి వెళ్తుంది. మనం ఎంత స్మార్ట్ క్లాసులు చేసినా లేదంటే మొబైల్లో చూపించినా అది కేవలం వాళ్ళకి ఎంటర్టైన్ చేయడం తప్ప ఇందులో ఎటువంటి లాభం అనేది లేదు. అది నా ఒపీనియన్. ఎందుకంటే ఒక టీచరు ఒక క్లాస్ని చెప్పాలంటే వాడు చాలా ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి. చుట్టూ ఉండేటటువంటి సమాజంలో కొన్ని సంఘటనల్ని ఉదాహరణకు ఇస్తూ ఆ లెసన్ని మనం మీకు దగ్గరయ్యే విధంగా చెప్తూ ఉంటాం. సో ఆ విధంగా మనం టీచింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రతిరోజు ప్రిపేర్ అవ్వాలండి. మనం 10 సంవత్సరాల నుంచి చెప్పొచ్చు, లేదంటే 15 సంవత్సరాల నుంచి చెప్పొచ్చు అదే సబ్జెక్ట్ని. కానీ మన క్లాస్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఒక 10 నిమిషాల్లో పావుగంట ఒక టెక్స్ట్ బుక్ తిరిగేసి మనం వెళ్ళాలి క్లాస్కి. వెళ్తేనే వాడికి మనకు పర్ఫెక్ట్గా మనం టీచింగ్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. 10 సంవత్సరాలు చేస్తాను కదా నాకు అవసరం లేదు అనుకుంటే అది మనం అక్కడికి వెళ్ళేసరికి 1-2 పాయింట్ మర్చిపోవచ్చు. కాబట్టి ప్రతి క్లాస్కి ఫస్ట్ స్టాండర్డ్ డీల్ చేసే వాళ్ళు కావచ్చు, లేదా 10th క్లాస్ డీల్ చేసే వాళ్ళు కావచ్చు, ఏదైనా మనం టీచ్ చేసే సబ్జెక్ట్ని ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఒకసారి చూడాలి. అలా చూస్తేనే ఖచ్చితంగా పిల్లడికి మనం మంచి ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ క్యాంపస్ అనేది ముందు ఇన్స్టిట్యూట్గా ఉండేది, తర్వాత క్రమక్రమంగా ఇది ప్రైమరీ స్కూల్గా మార్చడం జరిగింది. అయితే ఇంత షార్ట్ పీరియడ్లో చాలా చక్కగా మంచి క్యాంపస్ను ఈ కరస్పాండెంట్ బాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది ప్రతి సంవత్సరం కూడా దినదిన అభివృద్ధి చెందుతూ మంచి ఫలితాలని, మంచి ఎడ్యుకేషన్ని పిల్లలకి ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరా గురు సాక్షాత్ పరబ్రహ్మ.